మకర సంక్రాంతి మనకు పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజుల పండుగ ఇది. ధనుర్మాసం ప్రారంభం అయినప్పటి నుండి ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు వేస్తూ నెలపట్టు పడతారు. ఆడపిల్లలు తెల్లవారుజామున లేచి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి గుమ్మం ముందు పెడతారు. గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో పలు రకాల పూలతో పూజిస్తారు. సంక్రాంతి పండుగతో గొబ్బెమ్మలు పెట్టడం ముగిస్తారు. కనుమ రోజు రథం ముగ్గుతో నెలపట్టు విడుస్తారు. భోగి పండుగ రోజు ఇండ్ల ముంగిట్లో భోగి మంటలు వేసి ఆ మంటలలో పనికిరాని పాత వస్తువులను కాల్చివేస్తారు. ఆడవారు పసిపిల్లలను దీవించి తలపై భోగిపళ్ళు అనగా రేగుపళ్ళు పోస్తారు. రెండవ రోజు సంక్రాంతి. ఈరోజు సూర్యోదయానికి ముందే నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. శివాలయమునకు వెళ్ళి శివునికి అమృతాభిషేకం చేయించాలి ఆవు నెయ్యితో. తరువాత మధ్యాహ్నమునకు ముందే తనకు తోచిన రీతిలో దాన ధర్మాలు చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అని అంటారు. మూడవ రోజు కనుమ. ఇది వ్యవసాయం చేయు రైతులకు ఎక్కువ ప్రీతి. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తన పాడి ఆవులను పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. తరువాత పాలతో పాల పొంగలిని వండి తమ తమ కులదైవాలకు ఆ పశువుల శాలలోనే నైవేద్యం పెట్టి తరువాత తమ పొలాల సరిహద్దుల్లో చల్లిస్తారు. దీనినే పాలి చేయుట అంటారు. ఈ పాలి రకరకాల ఆచారాలతో తమకు తోచిన విధంగా జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.